వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నరసరావుపేటలో క్రికెట్ బుకీలు అరెస్ట్. దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ కాలింగిరి శాంతి నివాసంలో ఏసీబీ సోదాలు. హెచ్ఆర్సీ ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం. బ్రోకరిజంతో బ్రతుకుతున్న రాధాకృష్ణ. నమస్కారం అండి, నేను ఏసీబీ విజయవాడ డిఎస్పీ శ్రవంతి. మనము ఇవాళ తాడేపల్లిలోని ఎండోమెంట్స్ శాఖలోని అసిస్టెంట్ కమిషనర్గా వర్క్ చేసిన కలిగిరి శాంతి గారి మీద కేసు కట్టడం జరిగింది. ఆదాయానికి మించిన ఆస్తులు, అక్రమాస్తులు కూడగట్టారని చెప్పి డిస్ప్రపోర్షనల్ అసెట్స్ కేసు కట్టి దాని మీద సెర్చ్ వారెంట్స్ తీసుకొని శాంతి గారి ఇల్లు, అలాగే వాళ్ళ తల్లిదండ్రుల ఇల్లు, వాళ్ళ సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అందరి ఇళ్ళ మీద సోదాలు చేయడం జరుగుతుంది. ఈ సోదాల్లోని వచ్చిన ఫుల్ అండ్ ఫైనల్ రిజల్ట్ మీకు అట్ ద ఎండ్ ఆఫ్ ద సర్చెస్ చెప్తాము. యాజ్ ఆఫ్ నౌ సర్చెస్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. అంటే ఆల్రెడీ గుర్తించిన వాటి మీదే మేము కేసు కట్టడం జరిగింది. అవి ఇప్పుడు మేము మళ్ళీ వెరిఫై చేస్తాము. వెరిఫై చేసి ఇప్పుడు సర్చెస్ చేసినప్పుడు ఇంకేదన్నా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా వస్తే అది బై ద ఎండ్ ఆఫ్ టుడే మీకు వస్తుంది ఇన్ఫర్మేషన్. నుంచి 30 దెబ్బల వరకు కొట్టి నన్ను నడిపించుకుంటూ కొట్టి సార్. నేను తీయలేదు సార్, తీయలేదు అన్నా కానీ తీయలేదు, నువ్వు పెద్దోళ్ళతో పెట్టుకుంటావా, మేడం ఫోన్ రికార్డింగ్ చేస్తావా అని చెప్పి నన్ను మస్తు కొట్టి సార్. బేవస్ కూడా అయినా కానీ నీళ్ళు చల్లి మరీ కొట్టిరు సార్, చొంపల మీద కొట్టిరు. ఒక ఇద్దరు కానిస్టేబుల్, ఒక మేడం శ్రీవాణి అని ఉంటుంది, ఆమె నా కాళ్ళ మీద నిలబడ్డది. ఇంకొక ఆమె నన్ను బెల్టులు తీసుకొని కాలు కట్టేసి కొట్టిరు సార్. ఈ దెబ్బలకి నేను ఏగలేకపోతున్నా, నాకు ఊరేసేసేనంటే నెక్స్ట్ అదే చేస్తానే నేను చూడు నీ బతికెంత నువ్వెంత అని చెప్పి నన్ను కొట్టుకుంటా గలంజే అనుకుంటా తిట్టుకుంటా మరి నన్ను కొట్టింది సార్. నేను ఇప్పటివరకు నేను ఏం తప్పు చేయలే అని చెప్పి నా నెక్లెస్ ట్రైలో కూడా పోయి సార్ మొత్తం మాకు చెక్కింగ్ ఉంటుంది సార్, మిషన్లు ఉంటాయి సార్. 5 ఏళ్ళు అయితే నేను పనిచేసి ఇప్పటివరకు ఇట్లా వాళ్ళ దగ్గర లేదు. సొసైటీలో మొత్తం నిన్న నా పేరు నా ఫోటో పెట్టి సొసైటీలో మొత్తం ఈ అమ్మాయి దొంగతనం చేసిందని చెప్పి మొత్తం సొసైటీలో మొత్తం రాకుండానే చేసింది సార్. నేను ఈ పని ఆ పని చేసుకొని బతుకుతాం సార్. ఆ లోపల ఆ మొక్క దాంట్లోకే పోవాలా, వేరే దగ్గర రావద్దని చెప్పి ముగ్గురిని అట్లనే చేసింది సార్. వాళ్ళ రికార్డింగ్ కూడా నా దగ్గరనే సార్. నన్నే కాదు, రాణి అన్నట్టు ఆమెని, మధుర అన్నట్టు ఆమెని, ఇంకొక ఆమెను కూడా అట్లనే చేసింది సార్. సాయంత్రం సమయంలో 8 గంటల కంటే ముందు మా 2 టౌన్ సిఐ గారికి ప్రభాకర్ గారు రాబడిన సమాచారం మేరకు మరియు స్పెషల్ బ్రాంచ్ వారి సమాచారం మేరకు మా పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు నిన్న సిఐ గారు, వారి స్టేషన్ ఎస్ఐలు, ముఖ్యంగా హరిబాబు, యష్నా మరియు ఎస్బి సిఐ గారు, షఫీ ఎస్ఐ గారు, వీళ్ళందరూ కూడా కానిస్టేబుల్ సహకారంతో ఈ ముద్దాయిల్లో ఒకరైన షేక్ కాసిం షా సన్ ఆఫ్ సైదా, హైలాబజారు, నర్సాపేట పట్టణం, ఇతని ఇంటి వద్ద క్రికెట్ బెట్టింగ్, ఈ ఐపీఎల్కి సంబంధించి జరుగుతున్న సమాచారం మేరకు వెళ్ళి రైడ్ చేయడం జరిగింది. అతని ఇంట్లో రైడ్లో ఈ 6 వ్యక్తులు ఉన్నారు. ఇందులో ఈ 6 వ్యక్తులు కూడా ఎవరు బోర్డులు పెట్టేసి సెల్ ఫోన్ల ద్వారా నడిపిస్తా ఉన్నారు. అయితే బోర్డులు ఇప్పుడు ఎత్తేసి, బోర్డు అంటే ఇంక ఇప్పుడు సెల్ ఫోనే బోర్డు, సెల్ ఫోన్లో యాప్స్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆ యాప్ ఎవరిస్తారో తెలియదు, వీడికి ఎవడో యాప్ ఇస్తాడు, డబ్బు తీసుకుంటాడు, దాని మీద ఆ యాప్ మీద ఇతను ఫండర్స్కి ఫండ్ తీసుకొని లింక్ ఇస్తూ ఉంటాడు, చెప్తా ఉంటాడు. అంతా ఈ కాసిం షాతో పాటు షేక్ మస్తాన్ వాలీ అనేటువంటి ఇద్దరు కూడా మసీద్ వెనక బజారు, ఇస్లాంపేట, నర్సాపేట పట్టణం, వీళ్ళిద్దరు మెయిన్ బుకీస్. వీళ్ళ యాప్స్ ఈ కింద చెప్పబడినటువంటి పసుపులేటి నాగరాజు కానీ, సికా చక్రవర్తి కానీ, షేక్ రఫీ జాన్ కానీ, పతేలా వెంకటేశ్వరరావు, వీళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర యాప్స్ తీసుకొని ఈ ఫండర్స్ దగ్గర నుంచి ఫండ్ తీసుకొని వీళ్ళ దగ్గర లింక్ తీసుకొని చెప్తా ఉంటారు అన్నమాట.
బ్రోకరిజంతోనే బ్రతుకుతున్న రాధాకృష్ణ ఈరోజు ఆడవాళ్ళని మాట్లాడిన మాటలకి రాష్ట్రాల్లో ఉన్న మహిళలందరూ కూడా ఎదురు తిరుగుతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రాధాకృష్ణకి పెళ్ళాం లేదా, కూతురు లేరా? వాళ్ళు వీళ్ళకి గడ్డి పెట్టరా నేను అడుగుతున్నాను. మా కుటుంబాలలో, మా నాయకుల కుటుంబాల్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడే అర్హత ఈ పనికి మాలిన రాధాకృష్ణకి ఉందా అని నేను అడుగుతున్నాను. ఒక డొక్కు సైకిల్ మీద వచ్చిన రాధాకృష్ణ ఈరోజు 1000 కోట్లకి ఎదిగాడు అంటే ఏ విధంగా చంద్రబాబు నాయుడికి బ్రోకర్గా పనిచేశాడు, ఏ విధంగా ఎన్టీఆర్ని దించినప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూట్ కేసుల్ని మోసాడో అందరూ కూడా గమనించారు. ఇది రోసయ్య గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ప్రతి వారం కొత్త పలుకు అనే పేరుతో కొవ్వెక్కిన పలుకులు రాస్తున్నాడు. ఈ రాధాకృష్ణకి కొవ్వు కరిగిస్తాం, కొవ్వు దించుతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే కుల గజ్జితో, అహంకారంతో చంద్రబాబు నాయుడు వేసే అవినీతి బిస్కెట్ల కోసం నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల్ని, అలాగే నాయకుల కుటుంబ సభ్యుల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకున్నారనుకున్నావా? ఈరోజు నీ పత్రికల్ని, ఈరోజు నీ ఫోటోల్ని ఎలా తగలబెట్టామో రాష్ట్రంలో ఉన్న మహిళలంతా కూడా నీ కొవ్వుని కరిగించేదానికి అదే విధంగా రెడీగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రాష్ట్రంలో నువ్వు దోచుకున్న దోపిడీకి, ఈరోజు నీకు ఇచ్చిన నీ ఆఫీసులకి, అలాగే ఏవైతే చంద్రబాబు నాయుడు ప్రతిసారి అధికారంలో వచ్చిన తర్వాత నీకు కట్టబెడుతున్నాడో వాటిని కాపాడుకోవడం కోసమే చంద్రబాబు నాయుడు రాసిచ్చే రాతలు రాయటం, చంద్రబాబు నాయుడు రాసిచ్చే బూతు మాటల్ని రాస్తూ విషపత్రికలాగా విషం చూపుతున్నావు. ఇది ఇంతటితో ఆపుకపోతే ఖచ్చితంగా మహిళలందరం నీ కొవ్వు దించుతామని కూడా రాధాకృష్ణ హెచ్చరిస్తున్నాను. రాధాకృష్ణ కూతురికి, చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి గారికి, నారా లోకేష్ భార్య, అలాగే ఎవరైతే పవన్ కళ్యాణ్ భార్య, అలాగే మంత్రులు, ఎమ్మెల్యేల భార్యలను హెచ్చరిస్తున్నాం. మీరు మమ్మల్ని తిట్టిస్తే మాకు తిట్టడం చేత కాదనుకుంటున్నారా? మాకు సంస్కారం అడ్డొస్తుంది కాబట్టి, చదువుకున్న వాళ్ళం, విలువలు తెలిసిన వాళ్ళం కాబట్టి ఈరోజు మేము ఇంతవరకు మీకు హెచ్చరిస్తూ వదిలేసాం. కానీ ఇక మేము మొదలు పెడితే మీరంతా బయటకు కూడా అడుగు పెట్టలేక సిగ్గుతో చచ్చిపోతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇంకొకసారి మహిళల గురించి తప్పుడు రాతలు రాసిన, మహిళల గురించి తప్పుడు ప్రసారం చేసిన, లేదా మహిళల గురించి ఇష్టం వచ్చినట్టు వాగితే మాత్రం ఆంధ్రజ్యోతి ఆఫీస్నే తగలబెడతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 టీవీ న్యూస్.